నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూద్దాం. సాగు తీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణంలోనే సన్న రకం, 62% దొడ్డు రకాలే. అవే పేదలకిచ్చే బియ్యం. అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు. సో ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎకరాల్లో చెప్తున్నారు. మొత్తం సాగు 34,77,500 ఎకరాలు. దొడ్డు రకాల వరి 21,65,000 ఎకరాలు, 71,98,000 ఉత్పత్తి అంచనా టన్నుల్లో అంటున్నారు. అలాగే సన్న రకాల వరి 12,40,000, ఉత్పత్తి అంచనా టన్నుల్లో 26,08,000గా చెప్తున్నారు. సో ఖరీఫ్ సాగు విస్తీర్ణం అలాగే తాగునీరుకి సంబంధించిన శీర్షిక అది. అలాగే ఉదయిస్తున్న రంగాలు, ఉవ్వెత్తున ఉద్యోగాలు. ప్రపంచం మారుతోంది, అవసరాలు మారుతున్నాయి. దానికి అనుగుణంగా మానవ వనరులు కావాలి. కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా కొలువుల దిశను నిర్దేశిస్తోంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగ రంగంలో పెను మార్పులు రావడం ఖాయమంటున్నారు. ఒకవైపు భయం, మరోవైపు భరోసా. ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుచుకుంటోంది. టెక్నాలజీ నుంచి పునరుత్పాదకత వరకు, అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు తెలిసిన విషయమే, ఏఐకి సంబంధించి ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంది. సో దానికి సంబంధించి అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ప్లస్లు మైనస్లు అన్ని ఉన్నాయంటున్నారు. కానీ ఉద్యోగ రంగంలో మాత్రం చాలా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ఆ దారుల్లో నడిస్తే కొలువులకు కొదవుండవంటున్నాయి నాస్కామ్, మెకిన్సే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ప్రఖ్యాత సంస్థలు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ 2025లో టాప్ 10 ఉద్యోగ రంగాలేంటో చూద్దామంటూ ఒక శీర్షిక ప్రచురించారు. సో రాబోయే కొత్త సంవత్సరంలో ఉద్యోగ రంగాల్లో అయితే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక దీక్షా దక్షుడికి అశ్రు నివాళులు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి. శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్. అలాగే నేడు ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన. ఉదయం 9:30 ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం. మాజీ ప్రధానికి సీఎంలు చంద్రబాబు, రేవంత్, స్టాలిన్ అతిశీ నివాళులర్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆలయం నమూనాలో అమరావతి బిట్స్. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు టీటీడీ ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, అలాగే సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియంలకు విడిగా స్థలాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రైట్, సిఎస్ గా విజయానంద్ అలాగే సాయి ప్రసాద్లలో ఒకరికి ఛాన్స్ అంటున్నారు. అలాగే నెలాఖరున నీరబ్ కుమార్ పదవి విరమణ చేయబోతున్నారు. సో సిఎస్ గా విజయానంద్ లేదంటే సాయి ప్రసాద్లలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలివీడు ఎంపీడీఓపై వైకాపా నేత దాడి. ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని చంపేస్తామని హెచ్చరికలు. ఇక మాకే ఎదురు చెబుతావా అంటూ కార్యాలయంలో వీరంగం. వైకాపా లీగల్ సెల్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి అలాగే తెలుగుకు వెలుగునద్దడమే లక్ష్యం. విజయవాడలో నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ. భాష నశిస్తే జాతి మనుగడ దుర్లభమే. మహాసభల గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ వ్యాఖ్యానించారు ఈ విధంగా. సో తెలుగుకు వెలుగులద్దడమే లక్ష్యం. విజయవాడలో నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించిన శీర్షిక ఇది. రైట్, మనం సాక్షి వార్తాపత్రికని పరిశీలిద్దాం. రైట్, లష్కరే నేత అబ్దుల్ రెహమాన్ మృతి. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ బావుమర్ది, నిషేధిత జమాత్ ఉద్ తవా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ లాహోర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6 లో ఉన్నాయంటున్నారు. కొరడాతో కొట్టుకున్న అన్నామలై. ఓ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు తమిళనాడు బీజేపీ నేత.
అలాగే సూర్యుడి కరోనాను తాకింది. నాసా స్పేస్ క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి సమీపానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సూర్యుడి కరోనాను తాకింది అంటూ ఒక శీర్షిక ప్రచురించారు. నాసా స్పేస్ క్రాఫ్ట్ చరిత్ర సృష్టించినట్లుగా తెలుస్తోంది. ఇక కరిగిపోతున్న రూపాయి, డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 85 రూపాయల 48 పైసల వద్ద ముగిసినట్లుగా తెలుస్తోంది. డాలర్ రేట్ ప్రస్తుతానికి 21 పైసలు తగ్గినట్లు మనం చూడొచ్చు. ఇక ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. మన్మోహన్ నివాసానికి తరలి వచ్చిన పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులకు పరామర్శ, ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు నేటి ఉదయం 11:45 అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఉండబోతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి స్మారకం నిర్మించడానికి వీలైన చోటే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ. దివంగత ప్రధానికి కేంద్ర కేబినెట్ CWC సంతాపం. సో మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 11:45 జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎగసిపడ్డ ప్రజాగ్రహం. చంద్రబాబు సర్కార్ బిల్లుల బాధుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు. ఇక పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే. ఇప్పటికే మోపిన 6,072.86 కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి. ఇక జనవరి నుంచి మరో 9,412.50 కోట్ల బాధుడును రద్దు చేయాలి. SC STలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలి. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం. ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చిన జనం. ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేసిన నేతలు. కరెంటు ఛార్జీల బాధుడును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట విజయవంతం. బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు ప్రతిబింబించాయన్న రాజకీయ పరిశీలకులు. ఇక రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం. సో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో నిన్న జరిగిన నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక న్యూస్ రీల్ చూద్దాం. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ప్రారంభం. కృష్ణా జిల్లా కూచిపూడిలోని వేదాంతం రత్తయ్య శర్మ వేదికపై కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సత్యదేవుని ఆలయం కిటకిట. కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లు కిక్కిరిశాయి. సుమారు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. చిక్చుక్ బండిలో వెండి కొండల యాత్ర. కశ్మీర్ను మిగతా దేశంతో అనుసంధానిస్తూ హిమాలయాల మీదుగా భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన 338 కిలోమీటర్ల మార్గంలో చేపట్టిన ఉద్ధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. రైల్వే శాఖలో ఇదొక కీలక అంశంగా మనం పరిగణించవచ్చు. దానికి సంబంధించిన శీర్షిక పేజీ నెంబర్ 11లో ఉన్నట్టు చెప్తున్నారు. ఇక దారి పొడవునా బ్రహ్మరథం. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం. మార్గ మధ్యలో రోడ్డుపైకి తరలి వచ్చిన అభిమాన జనం. అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత. ఇక కూటమి సర్కార్ బాధితులకు అండగా ఉంటామని భరోసా. నిన్న అంటే క్రిస్మస్ వేడుకలకి సంబంధించి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పర్యటన ముగిసినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం జలాశయం ఖాళీ. 862 అడుగుల్లో 112.21 TMCలకు తగ్గిన నీటి నిల్వ. అలాగే ఎడమ కేంద్రాల్లో యథేచ్ఛగా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి. దిగువన నీటి అవసరాలు లేకున్నా 35,315 క్యూసెక్కులు తరలింపు. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కిన తెలంగాణ జెన్కో. అయినా నోరు మెదపని ఏపీ ప్రభుత్వం. ఇలాగైతే జనవరి 15 నాటికే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందంటున్న అధికారులు. అలాగే రాయలసీమతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు, తాగునీటి కష్టాలే అంటున్నారు. శుభమస్తు, ఆరోగ్యమస్తు. కొత్త ఏడాది నాడు పెద్దలు దీవెనలిస్తారు, ఫ్రెండ్స్ విషెస్ చెబుతారు, పిల్లలకు కానుకలు ఇస్తారు. మరి పెద్ద డాక్టర్లు కొత్త సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం వస్తూ అని దీవిస్తూనే ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా సూచనలను కన్సల్టేషన్ గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్లిప్తంగా, చిరుకానుకగా ప్రత్యేక పేజీ రూపంలో సాక్షి అందిస్తోంది. కొత్త ఫీచర్ స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది వార్తాపత్రికలో. రైట్,
ఇక స్వయంకృతం ఆసీస్తో 4వ టెస్టులో భారత్ ఎదురీత తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది భారత్. ఇక భారత్ క్వీన్ స్వీప్. వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన చివరి వన్డేలోనూ భారత్ గెలుపు. ఒక పక్కన పురుష క్రికెట్ లో క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమెన్స్ క్రికెట్ అయితే భారత్ క్లీన్ స్వీప్ చేసినట్లుగా తెలుస్తోంది. వెస్టిండీస్ లో జరిగిన మహిళల జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ గెలుపొందినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను పరిశీలిద్దాం. నాడు షాకులు శోకాలు, ఎవరు మోపిన భారం, విద్యుత్ ఛార్జీల బాధుడు జగందే, సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు, అధికారంలో ఉండగా రకరకాలుగా దెబ్బలు, చివరి 2 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా బాధుడు. సో విద్యుత్ ఛార్జీల పెంపుకు మీరంటే మీరే అంటూ విపక్షాలు అలాగే అధికార పక్షం కూడా ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు. ఇక చివరి 2 ఏళ్లలో 20,000 కోట్లకు పైగా బాధుడు, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం, అప్పుడు నిర్ణయం పెండింగ్ లో పెట్టిన ఈఆర్సీ, కూటమి సర్కార్ వచ్చాక వాటికి ఆమోదం, తన హయాంలో పెరిగిన ఛార్జీలు ఇప్పుడు తగ్గించాలంటూ జగన్ వింత పోకడపోతున్నారు అంటున్నారు. ఇక అలాగే ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచని కూటమి సర్కార్ వచ్చే ఏడాది పోటు ఉంటుందని ఇప్పటికే స్పష్టీకరణ. బాధుడు జగన్ది, బాధలు పెట్టింది జగన్, షాకులు ఇచ్చింది జగన్, శోకాలు పెడుతున్నది జగనే అంటున్నారు. ఇక ఇది విజయవాడకు చెందిన ఒక వినియోగదారుడి విద్యుత్ బిల్లు. ఇందులో విద్యుత్ వాడకం ఛార్జీలు 358 రూపాయలు ఉండగా ఫిక్స్డ్ ఛార్జెస్ 20 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 45 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6.72 చూపిస్తుంది. వీటిలో కూటమి ప్రభుత్వం కొత్తగా పెంచినవి వేసిన ఛార్జీలేమీ లేవు. ఇక ట్రూ అప్ ఛార్జీ 21.74, ఎఫ్పిసిఏ ఛార్జ్ 65.76, మరో ఎఫ్పిపిసిఏ ఛార్జ్ 46.86. ఈ 3 జగన్ హయాంలో ప్రతిపాదించి ఆమోదించి వసూలు చేయడం మొదలు పెట్టినవే. సో ఒక బిల్లును తీసుకొని క్లియర్ కట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ ఛార్జీలు పాత ప్రభుత్వంలో పెంచబడ్డాయో అవి మాత్రమే కొనసాగుతున్నాయి, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి పెంచినది ఏదీ లేదంటూ క్లియర్ కట్ గా ఒక బిల్లు చూపించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైట్, ఇక ఎవరు మోపిన భారం, సంపద సృష్టిస్తామంటూ జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల భారం మోపారని జగన్ రోత పత్రిక వాపోయింది. ఇందులో 6,072.86 కోట్లు వసూలు మొదలైందని, జనవరి నుంచి 9,412.50 కోట్లు వసూలు చేస్తారని సోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమైనప్పటికీ ఈ భారం మోపింది ఎవరన్నది అసలు ప్రశ్న. రైట్, 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022లో సెప్టెంబర్ 29, డిసెంబర్ 22, మార్చి 23, మే 30వ తేదీల్లో 3 విడతల్లో మొత్తం 8,111.60 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. అప్పుడు అధికారంలో ఉన్నది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అంటూ కథను ప్రచురించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,849 కోట్ల సిపిఏ ఛార్జీల వసూలుకు అనుమతించాలంటూ ఈ ఏడాది మే 24-27 తేదీల మధ్య డిస్కంలు ప్రతిపాదించాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇక అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఛార్జీలు పెంచారు. అలాగే నిబంధనల ప్రకారం డిస్కంలు ప్రతిపాదనలు పంపిన 90 రోజుల్లోపే ఈఆర్పీ వాటిపై ప్రజాభిప్రాయం సేకరించి నిర్ణయం వెలువరించాలి. కానీ ఎన్నికల ముందు కొత్త బాధుడితో కష్టం తప్పదని కాబోలు. ఇక అప్పటి ప్రతిపాదనలకు కూటమి సర్కార్ వచ్చాక ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అంటే ఇది అక్షరాల జగన్ బాధుడే, కూటమి సర్కార్ది కాదు అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన ఈ ఛార్జీల పెంపు ఇప్పుడు కొనసాగుతుంది. అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయాల భారమే ఇప్పుడు ప్రజలపై మోపబడుతోంది. కూటమి సర్కార్ కొత్తగా తీసుకున్నది ఏమీ లేదు అంటున్నారు. రైట్, ఇక మెగా డిఎస్సి ఇంకెప్పుడు నోటిఫికేషన్ కి బాలారిష్టాలు. ఇక బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేనా, అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా, తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత, డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు, తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన. సో డిఎస్సికి సంబంధించిన శీర్షిక ఇది. దళిత ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి, గొంతు మీద కాలేసి పిడిగుద్దులు. అన్నమయ్య జిల్లా గాలివీడులో దౌర్జన్యకాండ, కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన వైనం. రైట్, గనుల్లో తిమింగలం తిష్ట, తీవ్ర ఆరోపణలున్నా ఇంకా అక్కడే. గనుల వెంకటరెడ్డి కంటే ఘనుడు, సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం ససేమిరా అంటున్న 2 అమాత్యులు, గతంలో 2 సార్లు పైరవీలు. తాజాగా సీఎంఓ నుంచి వచ్చిన జాబితాలోనూ ఆయనదే తొలి పేరు. ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. రైట్, ఇక
V6 వార్తాపత్రికని వెలుగు వార్తాపత్రికని పరిశీలిద్దాం. ఆర్థిక సూర్యుడికి అశ్రు నివాళి అన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన అంశం ఇది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు నేడు జరగబోతున్నాయి. ఆర్థిక సూర్యుడికి అశ్రు నివాళి అంటున్నారు మన్మోహన్ సింగ్. ఈ ఆదిలో యావత్ దేశం, ప్రపంచ దేశాల్లోనూ దేతల సంతాపాలు. ఢిల్లీలోని నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు. మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక. నేటి ఉదయం 9:30 ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి అంతిమయాత్ర. ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్ లో అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. దేశం మహోన్నత నేతను కోల్పోయింది. కేంద్ర కేబినెట్ ప్రకటించింది. జనవరి 1 వరకు సంతాప దినాలు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అవనతనం అని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ప్రశ్నలకు నా మౌనమే సమాధానం. నేను నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం. ఒక వ్యక్తి టైం వచ్చిందంటే అతడి ఐడియాను ఆపే శక్తికి భూమి మీద దేనికి లేదు. ఈ ఐడియా అంటే ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడుతుంది అని 1991 బడ్జెట్ స్పీచ్ లో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన ఆర్థికవేత్తగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఎంత ప్రగతి పదం వైపు నడిపించాయో మన అందరికీ తెలిసిన విషయమే. రైట్, ఇక తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి. వారానికి 2 సార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం 4 ఏళ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు. ఇక ఏపీ తోడ్పాటు. కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండాట. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలు వాదనలు. ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్లో తెలంగాణ రిజైండర్. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారిస్తే మరింత జలదోపిడీకి అవకాశం. త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి. సో ఏపీ తెలంగాణ మధ్య ఈ రివర్ వార్ ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ఈ వాదనలను పూర్తి చేయాలని ప్రజలు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. ఇక అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట. ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు. ఫీ రెగ్యులరైజేషన్ కమిషన్ ఏర్పాటు. చట్టం తెచ్చే యోచన. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్. స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్ల పేరెంట్స్ తో సమావేశాలు. ప్రాంతాలు, స్కూళ్ల వారీగా కేటగిరీలు, క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలనే ఆలోచన. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక. ఇది పేరెంట్స్ కి శుభవార్త అనే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ ఫీజుల బాధలు ఏదైతే ఉందో అది కొంతమేర తగ్గి పేరెంట్స్ కి ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయి. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ కు ఏకపక్షంగా చెల్లింపులు. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ. ఈ విషయం కేటీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే విధించిన సంగతి మనకు తెలిసిందే. రైట్, ఇక పాలమూరుకు రాజకీయ గండం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం. తెలంగాణ సర్కార్ చర్చలు జరిపినా స్పందించని కేంద్రం. కంప్లైన్స్ రిపోర్టులు ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపిన సిడబ్ల్యూసీ. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించిన అధికారులు. అయినా ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగించడంపై అనుమానాలు. ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మీనమేషాలు. సో ప్రాజెక్టుల విషయానికి సంబంధించి మనం ఇందాక అనుకున్నట్టు తెలంగాణ ఏపీకి మధ్య ఎప్పుడు సయోధ్య కుదరట్లేదనే చెప్పాలి. రైట్, ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. పత్రికా రంగంలో దిశ ఓ సంచలనం. దిశ క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్. పత్రికా రంగంలో దిశ ఓ సంచలనం అని తెలుగు దినపత్రికల్లో అగ్రగామి అని ప్రభుత్వ విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాగే ఆది శ్రీనివాస్ ప్రశంసించారు. ఎప్పటి వార్తలు అప్పుడే ఇవ్వడం దిశ ప్రత్యేకత అని వివరించారు. దిశ 2025 క్యాలెండర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. రైట్, ఇక సోమవారం, గురువారం వారానికి 2 రోజులు తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు పరిగణలోకి నిర్ణయం తీసుకున్న టీటీడీ. త్వరలో సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన. సో తెలంగాణ లేఖలని పట్టించుకోవట్లేదు టీటీడీ అని చెప్పి తెలంగాణ నుంచి ఒక వాదన వినిపిస్తోంది. దానికి సంబంధించి వారానికి 2 రోజులు తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రకటన త్వరలోనే చంద్రబాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక చావక ముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ. పేరెంట్స్ ను పట్టించుకోని సుపుత్రులు. మలి సంధ్యలో బతుకులు ఆగం. బుక్కడి బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు. అందరూ ఉన్న అనాథలుగా జీవనం. సో పేరెంట్స్ పిల్లల మధ్యలో ఏవైతే అగాధం ఎక్కువైపోతుందో దానికి సంబంధించిన ఫీచర్ ఇది.
ఒక్కరికే 2 పింఛన్లు, ఓవైపు ఫ్యామిలీ పెన్షన్, మరోవైపు చేయూత. వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు. 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా. నోటిఫై చేసి పింఛన్లు నిలిపివేసిన అధికారులు. తాజాగా సర్చ్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి. సో పింఛన్లకు సంబంధించి ఒకే కుటుంబంలో పలు రకాల లబ్ధులు పొందుతున్నట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి విచారణలు చేపట్టింది ప్రభుత్వం. అనర్హులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా తయారు చేసి తీసేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గులాబీ కాంట్రాక్టర్లకు చెక్. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం, అందుకే వరుస ఘటనలు అని అనుమానం. తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి. ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్. కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా సర్కార్ కసరత్తు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. రాజకీయ ప్రమేయం లేని వారికి అవకాశం. సో గురుకుల పాఠశాలపై ప్రస్తుత తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది అనే అంశం మనం ముందు నుంచి చూస్తున్నాము. పలు కీలక మార్పులు అయితే చేసుకుంటూ వస్తోంది. ఇక ఒసాము సుజుకి కన్నుమూత. 4 దశాబ్దాలకు పైగా సుజుకి కంపెనీ బాధ్యతలు. భారత మార్కెట్లో ఎంట్రీ ఘనత ఆయనదే. కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చిన ఒసాము. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా. 14 రోజుల రిమాండ్ పూర్తి. వర్చువల్ గా హాజరు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ వర్చువల్ గా నాంపల్లి సెషన్స్ కోర్టులో హాజరయ్యారు. 6న హాజరు కావాల్సిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసుల ఆదేశం. నిన్న విచారణకు రావాలని ముందుగా నోటీసులు. తండ్రికి హార్ట్ సర్జరీ కావడంతో రాలేనని ఆన్సర్. మరోసారి ఎంక్వైరీకి పిలుపు. ఇక శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ రెండు వేర్వేరు. రేప్ జరిగినట్టు బాధితురాలి వాంగ్మూలంలో లేదు. ఢిల్లీ హైకోర్టు గతంలో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు. సో కోర్టు ఆదేశాలు ఇలా ఉన్నాయని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యమైతే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు. కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్. తమ శాఖల్లో కోత పడుతుందని ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు. రైట్. ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన ముఖ్యాంశాలు ఇవి. రేపటి వార్తాపత్రికల పరిశీలనలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.